మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయ మళ్లీ కళకళలాడుతోంది. అభివృద్ధి వేగం పెరిగింది, రవాణా సౌకర్యాలు మెరుగవుతున్నాయి. ఆర్టికల్ 370 ఎత్తివేత అనంతరం అక్కడ దేశవ్యాప్తంగా జనం తరలిస్తున్నారు. కొత్త కొత్త షాపులు తెరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వ్యాపార సముదాయాలు రాజధాని నగరం శ్రీనగర్ సిటీలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. టూరిజం బ్రహ్మాండంగా పెరుగుతోంది. అయితే దాడులు పూర్తిగా ఆగాయని కాదు గాని అడపాదడపా మారుమూల గ్రామాల్లో చొరబాటుదారులు కాల్పులకు తెగబడ్డం, డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు జారవిడవడం అన్నది కొనసాగుతూనే ఉంది. కానీ అది గతంతో పోల్చి చూస్తే మాత్రం చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. సరిహద్దుకు అవతలి దాయతి దేశం తమ జనానికి తిండి కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నా భారతదేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్లాన్లు రచిస్తూనే ఉంది. అయితే కశ్మీర్ ప్రజలు వీటన్నింటినీ అధిగమిస్తున్నారు. మొన్నటి G20 సమ్మిట్ తర్వాత వారిలో మానసిక స్థైర్యం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో జనం దశాబ్దాలుగా మర్చిపోయిన పాత సంప్రదాయాలను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అరుదైన కశ్మీర్ ఫిషింగ్ ఫెస్టివల్ వెలుగు చూసింది. ఇందుకే ఈ కార్యక్రమం ద్వారా కశ్మీర్లోని పంజాత్ అనే ఊళ్ళో ప్రతి ఏటా ఫిషింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారు. ఏ కార్యక్రమంలో పాల్గొంటూ జనం బాగా ఎంజాయ్ చేస్తారు. నిజానికి మన బతుకమ్మలాగే ఇది ఓ పర్యావరణ హితం కోసం చేస్తారు. వీరు ఈ చేపలు పట్టడం వల్ల అక్కడి నీటి వనరులు శుద్ధవుతాయి. అందుకే దీన్ని ఎకో ఫెస్టివల్ అని కూడా అంటారు. అందరూ కలిసి చేపలు పట్టడం వెనుక ఓ టీం వర్క్ ఉంటుంది. ఈ ఫెస్టివల్ వెనుక ఉద్దేశం చేపలు పట్టడం కోసమే ఎంత మాత్రం కాదు. ఒక విధంగా ఇది చెరువుల పూడిక తీత లాంటి కార్యక్రమం. కలుపు తొలగింపు వ్యర్థాల తొలగింపులు జరుగుతాయి. పనిలో పనిగా చేపలు కూడా పడతారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ గ్రామస్తులే కాకుండా జిల్లా నలుమూల నుంచి జనం తరలిస్తారు. తట్టబుట్ట తీసుకుని నీళ్లలోకి దిగిపోతారు. ఇది సౌత్ కాశ్మీర్ లోని పంచాయత్ గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ ఫిషింగ్ ఫెస్టివల్లో పంచాయత్ గ్రామవాసులు ఉత్సాహంగా నీళ్లలోకి దిగిపోయి చేపలు పట్టడంలో బిజీగా ఉంటారు. ఇలా చేయడం ద్వారా తమ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అనాదిగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తున్నారు. దీన్ని ఒక రకంగా పూడిక తీతగా భావించవచ్చు. గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ చేపల వేట ఉత్సవం నిర్వహిస్తారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, చేపల కోసం ఫిషింగ్ రాడ్లు లాంటివి ఉపయోగించరు. ప్లాస్టిక్ బుట్టలు గాని వెదురు బుట్టలు గాని వాడతారు. ఈ బుట్టలను నీటిలో ముంచుతారు. వాటిలోకి వచ్చిన వ్యర్థాలను ఒడ్డున పారుస్తారు. ప్లాస్టిక్ లాంటి వాటిని నీటి నుంచి తీసి వేరు చేస్తారు. చెత్త బయటకు తీసే క్రమంలో కొందరికి చేపలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ రకంగా నీటి వనరులను శుభ్రం చేయడం కోసం నిర్వహించే ఎకో ఫెస్టివల్ పంచాయత్ ఊరి వాళ్ళనే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల్ని, జిల్లా వాసుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు కేవలం ఈ పంచాయత్ గ్రామానికి చెందిన వాళ్ళు మాత్రమే ఈ ఫిషింగ్ ఫెస్టివల్ లో పాల్గొనేవారు. ఇప్పుడు అనంతనాగ్ జిల్లా నలుమూల నుంచి జనం సైన్యంలా తరలిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా ఇలా చేపలు పట్టేందుకు వచ్చేస్తూ ఉంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు రావడంతో ఈ కార్యక్రమం మంచి ప్రజాదరణ పొందింది. ఈ ఫిషింగ్ ఫెస్టివల్ కు వస్తున్న జనాదరణను దృష్టిలో ఉంచుకొని స్థానికులంతా పంచాయత్ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని భావిస్తున్నారు. ఈ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో పంచాయత్ గ్రామం ఫిష్ ఫెస్టివల్ గురించి ప్రస్తావించారు. ఈ స్థలాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించారని కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ను ఆయన కోరారు. ఈ ప్రాంతం గేట్వే టు కశ్మీర్ అయిన ఖాజీగుండ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు రెండు గ్రామాల ప్రజలకు తాగునీటితో పాటు సాగునీరు కూడా అందిస్తున్నాయి. అందుకే ఈ నీటి వనరులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది. అయితే మిలిటెన్సీ కారణంగా కొన్ని దశాబ్దాలుగా ఈ పండుగ నిర్వహణ జరగడం లేదు. ఇప్పుడు మళ్లీ జనం ఉత్సాహంగా రావటం ఉగ్రవాదులకు పొరుగు దేశానికి గిట్టడం లేదు. అయితే కశ్మీర్ పరివర్తనకు సైన్యం తోడుగా ఉంటుంది. ఎల్లవేళలా ప్రజలకు అండగా సైనికులు ఉంటున్నారు. సైన్యం అంటే ఉగ్రవాదుల నుంచి దేశానికి రక్షణ అందించడమే కాదు, దేశ ప్రజలకు అన్నింటికీ ముందుండి నడిపిస్తుందని మరోసారి రుజువు చేస్తుంది కశ్మీర్లోని భారత సైన్యం. అక్కడ ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక
శ్రద్ధ వహిస్తోంది. కశ్మీర్ యువత విద్యాభివృద్ధికి, ఉద్యోగాలు అందించడానికి ఎంతగానో కృషి చేస్తోంది. సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడటమే కాదు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను ఏరివేయడం, యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా చూడటం వంటి అనేక పనులను సైన్యం చేస్తోంది. ప్రజల అభ్యున్నతికి తోడ్పడేలా సైన్యం పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటిలో సహీ రాస్తా అనే కార్యక్రమం కూడా ఒకటి. అంతేకాదు సూపర్ 50 అనే పథకం కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. కశ్మీర్ యువత టెర్రరిజం వైపు మొగ్గు చూపకుండా చేసే కృషిలో భాగంగా సైన్యం సహీ రాస్తాను ఉపయోగిస్తుంది. సహీ రాస్తా అంటే సరైన దారి అని అర్థం. ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాలను విడమర్చి చెప్పి వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. ఒక్కో బృందంలో 25 మంది యువకులతో 21 రోజుల పాటు శిక్షణ ఇస్తోంది. వాస్తవ పరిస్థితులు, ఉగ్రవాద ముఠాలు చేస్తున్న ప్రాపగాండా ప్రచారాలను వివరంగా తెలియచేయటంతో వారంతా తమ సొంత కాళ్లపైన నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా మత గ్రంథాల్లోని మంచి విషయాలను ఉగ్రవాదులు ఎలా వక్రీకరిస్తున్నారో మత పెద్దలతోనే చెప్పిస్తున్నారు. ఈ శిబిరాలకు హాజరైన 87% మందిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరో పథకం మేరకు అక్కడి విద్యార్థులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా అవకాశాలు స్వల్పంగా ఉండడంతో జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు సైన్యం సూపర్ 50 పథకాన్ని అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించి మొదటి 50 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను శ్రీనగర్ లోని ప్రత్యేక కాలేజీలకు తరలిస్తున్నారు. అక్కడ వారికి పూర్తిగా ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యతో పాటు నీట్, జేఈఈ పరీక్షలకు శిక్షణ లభిస్తుంది. ఇదే గత 5 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇందులో పాల్గొంటున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు పాఠశాలలకు తరలించేందుకు సైన్యం ఉచితంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తోంది. గ్రామాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తోంది. కశ్మీర్లోని వివిధ అభివృద్ధి పనుల కోసం ఏటా 80,000 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. 370 అధికరణం రద్దు తర్వాత కశ్మీర్లో ఎవరైనా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఏర్పడినా ఆ దిశగా మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అంతేకాదు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవలేదు. ప్రభుత్వం, సైన్యం ఎంత ప్రోత్సహిస్తున్నా కోట్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత అనుకోని ఘటన ఏదైనా జరిగితే పరిశ్రమ మూసేయాల్సి వస్తుందేమోనన్న భయం ఇంకా తొలగిపోలేదు. గతంలో పోల్చుకుంటే రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం వంటివి మెరుగైనా అవి మాత్రమే సరిపోవని అక్కడ వ్యాపారులు చెప్తున్నారు. దారి తప్పుతున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలను కల్పించినప్పుడే ఫలితం ఉంటుందంటున్నారు. అయితే దశాబ్దాలుగా నెలకొన్న స్తబ్దత అంత త్వరగా తొలగిపోదని చెప్తున్నారు నిపుణులు. ఆ దిశగా అక్కడ ఇంకా ప్రయత్నాలు, ఏర్పాట్లు జరగాలంటున్నారు. పాకిస్తాన్ ను పూర్తిగా కట్టడి చేసేంత వరకు అక్కడి నిశ్శబ్దం తుఫాను ముందరి నిశ్శబ్దంలాగే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.